హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడి అన్నంలోకి తినే కొద్దీ తినాలనిపించే ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ముల్లంగి పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, అలాగే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముల్లంగి పచ్చడి కోసం 2 ముల్లంగిలు తీసుకున్నానండి. వీటికి ఆ చివర ఈ చివర కట్ చేసుకుని పైన ఉన్న చెక్కుని లైట్గా తీసాను. మీకు చెక్కు తీయటం ఇష్టం లేకపోతే ఇలాగే ముక్కలు కట్ చేసుకోవచ్చు. మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాం కదండి, అలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకోవాలి. స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముల్లంగి ముక్కల్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ముల్లంగి ముక్కల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే 1/2 ఇంచు అల్లం తరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. వీటిని ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మధ్యలో కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసాం కాబట్టి బయట కూడా 2 నుంచి 3 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ముల్లంగి పచ్చళ్ళలోకి పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో తాలింపును వేయించుకోవాలి. పోపు వేసినప్పుడు 1 చిటికెడు ఇంగువ కావాలంటే వేసుకోండి. తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ముల్లంగి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.